సరే ఎందుకు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని బీజేపీ టచ్ చేయట్లేదంట? బీజేపీ ఎందుకు ఆయన మీద పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంటే వీళ్ళు భోగని స్థానంలోడు ఆడు జీవిరెడ్డి జీవితంతో ఆడుకున్నంతగానో ఆయనకు నిద్ర పెట్టింది కాదు. ఇప్పుడు మిగిలింది ఇప్పుడు బీజేపీ వల్ల ఇక్కడ ఎలాగోలో ఉసిగొలిపోయాలి సార్. ఇప్పుడు విజయసాయి రెడ్డిది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయమని తర్వాత అసలు కథకాలు మొదలు చేయండి. ఇప్పుడు మీరే చేయాలి. అది మీరే ఒక రాయేసి వదిలేశారు. వాళ్ళ అమ్మాయి రాజ్యసభకు వస్తుందని చెప్పేసి అన్నారు. ఏమో గుర్రం ఎగరవచ్చు. చిరంజీవి గారు దుబాయ్లో వేదికగా షార్జా మ్యాచ్లో క్రికెట్ ఆడడానికి వెళ్ళారు, రాజ్యసభ బేరసారాలకు వెళ్ళారు, అదొకటి. ఒక పక్క విజయసాయి రెడ్డి గారు ఇంకా అంబుల పూజలో మా అమ్మాయి ఉంది, నేనెందుకు వదులుతాను ఆయన. ఎవరెవరు బీజేపీలో జాయిన్ అవుతారో ఎవరెవరు ఏంటంతా రేస్ ఉంది. ఎవరికైనా సరే తెలుగుదేశం ఓట్లే కావాలి డెఫినెట్గా. మరి అంటే ఎటుపక్క చంటు పెక్కేస్తే ఎటుపక్క కెవ్వమంటుందో వాడికి అర్థం కాదు. అది ఇవాళ పజలు. అసలు వాళ్ళు ఏదో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు సార్? ఇప్పుడు వెళ్ళి వాళ్ళు రాజ్యసభకి వెళ్ళి వాళ్ళు వ్యాపారస్తులు. మీరు ఎప్పుడు చిన్నప్పుడు గాంధీ గారి టైంలో ఉన్నట్టుకున్నారు. ఆ బ్యారిస్టర్ చదువుకుని చట్టాలు చేయడానికి వెళ్ళి లాయర్లు అలాంటి ప్రొఫెసర్లు అతిరథ మహారాజులు ఉంటారని. ఇప్పుడు వీళ్ళు సాల్వ తప్పేగలందరూ మేధావులను పెట్టుకుంటారు చూడండి. ఈ భౌగోళికాలను కూడా పంపించిన ఆశ్చర్యపడకండి. చాలా మంది ఉన్నారు కదా అక్కడ కాంపిటీషన్ లో. చాలా మంది ఉన్నారు కదా. టీడీపీలో కాంపిటీషన్ ఉంది, కాంపిటీషన్ ఏలంపాటు పాడేవాడు. ఇప్పుడు చాలా మంది వాళ్ళు మాకు వస్తుందని ఎదురు చూస్తా ఉన్నారు. హుదాగాబాయ్ ఎవరికి వస్తుంది? ఎవరో 1000 కోట్లు పెట్టమనండి వస్తుంది. 1000 కోట్ల మరి లేకపోతే రాజ్యసభ ఎంపీ సామర్థ్యం వాళ్ళు మీరు ఎందాక బిజినెస్ ఫెటర్నిటీ 10,000 కోట్ల సామర్థ్యం. 1000 కోట్లు ఏం సార్? లేకపోతే మరి లేకపోతే ఎవరికి ఇస్తారు? ఏమనుకుంటున్నారు? అది ఏం చేస్తారు సార్ రాజ్యసభ నుండి? మరి అదే మరి పార్టీని పరిరక్షించడం అంటే అదే. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ ఇంకా 1000 కోట్లు సామాజిక వర్గానికి సంబంధించి వెళ్ళిన వాళ్ళు. మరి లేకపోతే ఉత్తరాయణలు తీసుకెళ్ళి అమ్మనాన్ని రాడించుకోవడానికి పంపిస్తారు అనుకున్నారేట అక్కడికి. చిన్నప్పుడు ఆడుకునే ఆటలన్నింటికి మా సైడ్ చట్టాలు చేసేస్తారు మాకు తెలియనివి. వెళ్ళినోళ్ళకి సగం మందికి ఇంగ్లీషే రాదు. సరే ఓకే, అది అంతా వేరే పక్కన పెట్టండి. హిందీ రాదు. మీరు చెప్పిన నెంబరింగ్ వింటేనే చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. వాళ్ళకి తెలుసు, మీకు అర్థం అవ్వకపోవచ్చు. పార్టీలో అందరికీ తెలుసు అవును కదా ఇది పెద్ద బేరమే అని. సరే ఇప్పుడు అందరూ కూడా అదే కోవలు వెళ్ళారు. ఎవరైనా అంతే. ఒక్క ఎర్రబోగులు జగన్మోహన్ రెడ్డి ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా మోపీదేవికి వెళ్ళేట వాళ్ళందరికీ ఇచ్చుకుని తిరిగాడు. రాజ్యసభ ఎంపీగా ఉండి ఏంటి సార్ వాళ్ళు ఏమన్నా కేంద్రాన్ని నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఏమైనా అభివృద్ధి చేస్తారా? వాళ్ళ కాన్స్టిట్యున్సీకి ఏమైనా జరుగుతున్నాయి అసలు? ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉంటున్నాయా? అదే మరి ఎంపీ లాస్ట్లోకి తెచ్చిస్తేనే వాళ్ళు చెప్తారు కదా. అది రావాలి కదా, జరుగుతున్నాయా? వాళ్ళకే దిక్కులేదు, ఇంకెక్కడ ఇస్తారు. సో అయితే విజయసాయి రెడ్డిది ఫిల్ అయితే అవుతుంది. ఎందుకవుదు? రాజ్యసభలోనే కావాలి స్ట్రెంత్. బీజేపీ కూడా ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది. ఓకే, ఆ ఫిల్ అయితే బయట మిషన్లు ఉంటాయి కానీ లోపల మిషన్లు ఉండవు కదా అక్కడ. బీజేపీ నుంచి ఎలా అయినా అవ్వచ్చు. అప్పుడు వాళ్ళు తలుచుకుంటే ఏదైనా అవుతుంది సార్. బీజేపీ తలుచుకుంటే అంతే. వాళ్ళు తలుచుకోవడం మీద దేశం ఆధారపడింది ఇప్పుడు. సరే ఆధారపడింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని బీజేపీ టచ్ చేయట్లేదంట? ఆయన మీద కేసు ఏమి టచ్ చేయాలండి నాకు అర్థం కాదు. అడుగుతున్నారు సార్ టీడీపీ వాళ్ళు. వాళ్ళు రోజు పులిహార కలుపుకొని కూర్చున్నట్టు ముసలాళ్ళు తీసుకొచ్చి అదే సోదాలకి. ఇప్పటికి కూడా అసెంబ్లీలో కూడా ఇలా 5 పాయింట్లు భగవద్గీత నుంచి వచ్చిన వాళ్ళకి 6 వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఎవరు కానీ వాళ్ళ దగ్గర 5 ఉంటాయి. ఒకటి ఊ కిల్డ్ బాబాయ్, అమ్మకి చెల్లికి అన్యాయం, చెల్లెళ్ళు ప్లోరల్ ఒకటి, మళ్ళీ తర్వాత వాళ్ళ డాక్టర్ గారికి మాస్క్ ఒకటి, ఆ బుర్తొక్క ఎమ్మెల్సీ గాడేమో డోర్ డెలివరీ చేసిన దరిద్రం ఒకటి, 4వది ఏమో ఆయన పేరేటంటే నంద్యాలలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన పేరు ఒకటి ఉంటుంది. ఈ 5 వాళ్ళ బైబిల్, ఖురాను, భగవద్గీత. వీటి డౌండరీ దట్ ఆబ్వియస్ అన్నమాట. ఎక్కడి నుంచైనా మొదలెడతారు. మీరు ఎందాక జగన్మోహన్ రెడ్డి అన్న కానీ టంగని 5 పాయింట్లు తీసుకొచ్చి ఇందువలన శాత అంటారు. ఆడ ఉన్నది సిబిఐ కేసులు, ఈడీ కేసులు, అవి డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి. డిశ్చార్జ్ పిటిషన్లకే దిక్కు లేదు. అయినా సరే వీళ్ళకి ఒప్పదు. సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చినా వీళ్ళకి ఒప్పదు. తలుచుకుంటే మా పోలీసు వాళ్ళు ఏమనుకుంటారు, ఏమని వేసేస్తారు, వేసే అని తిరుగుతున్నారు. అసలు ఇప్పుడు ఏమైంది అవినాష్ రెడ్డి కేసు? మొన్న వివేకానంద రెడ్డి గారు పిఏ గారు ఏదో బయటకు వచ్చి మాట్లాడారు కదా. ఆయన మా నిజాలు వినేవాడైతే ఉంటారు. ఏరే బ్యారక్లో చచ్చాడు దస్తగిరి గారు అన్నా సరే ఆడికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి ఇంజక్షన్ ఇచ్చి డాక్టరు అందులో 20 కోట్లు బేరాలాడని ఆ వీడియో ఫుటేజ్ అంతా ఎత్తిపోయిన తర్వాత వెళ్ళి కోర్టుకి కొత్తగా ఎఫిడవిట్ ఇచ్చారు. ఇది ఎవరు చెప్తే అది ఆ పాతది దాంట్లో క్లియర్గా తెలుస్తుంది కదా. మేము వస్తే సిబిఐ వేస్తా అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కదా. ఇప్పుడు మరి సిబిఐ ఏమైనా వేస్తారా? ఎన్నిసార్లు వేస్తారండి నాకు తెలియని సిబిఐ ఆల్రెడీ వివేకానంద రెడ్డి కేసు ఉంది, జగన్మోహన్ రెడ్డి కేసు సిబిఐ ఈడీ వాదిస్తున్నాయి. ఈ మధ్యలో మళ్ళీ సిబిఐ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు సార్ సిఐ తెమ్మన్నాడు అమెరికా నుంచి. జరగట్లేదు, ప్రాపర్గా జరగట్లేదని కదా. ఇప్పుడు పాపం అమ్మాయి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు కదా,
ఆ అమ్మాయి కేసు పాపం ఆ అమ్మాయిని మేము మ్యాన్ పవర్ స్ట్రెంత్ లేదని చెప్పేసి వాళ్ళు ఎత్తేసారు. సుగాలి ప్రీతి ఇది అది అవగానే ఇప్పుడు మళ్ళీ ముచ్చుమర్రి వచ్చింది, మరి దాని మీద ఏడు చేస్తాను. ఇప్పుడు ఇంకేం మీదే కదా గవర్నమెంట్. మ్యాన్ పవర్ లేదని చెప్పేసి ఎత్తేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు వాళ్ళు సిట్లు వేసుకుని తిరుగుతారు కదా ప్రతిసారి. సిట్లు వేసారు చాలా. మరి ఏమన్నాడు అసలు సుగాలి ప్రీతి తర్వాత కంటిన్యూషన్ అది ఎలాగో ఎత్తిపోయింది, ఎత్తిపోతల పథకమే. ఇప్పుడున్న మన ముచ్చుమర్రి అమ్మాయి ఏమనండి, వాళ్ళ నంద్యాల అక్కడ తెనాల్లో బుర్రబాదలు కూడా ఇచ్చారు కదా బీర్ బాటిల్, అది ఒకటి చేయమనండి. మరి ఎన్ని ఉన్నాయి ఆ కేసులన్నీ ఇంకా పోయిన ఎన్నికల వరకే ప్రచారం జరుగుతూ ఉంటుంది వాటి మీద. ఎలక్షన్ ఇంకా ఎలక్షన్ ప్రచారమే కంటిన్యూ అవుతుంది. వాళ్ళు గుడ్ గవర్నెన్స్ మీద ఫోకస్ చేయాలంటే చంద్రబాబు గారు మళ్ళీ జూలు విధించాలి. అది ఎప్పుడైనా ఎదురు చూస్తున్నాం. ఇంకా స్పితురులే చిన్నప్పుడు మెండర్ లాక్కున్నాడు, నా రబ్బర్ లాక్కున్నాడు, నేను పెద్ద అయ్యి ఐఐపీఎస్ ఆఫీసర్ని అయ్యాను, ఇప్పుడు నేను మీద కేసు పెడతాను, అదే నడుస్తుంది ఇప్పుడు మార్కెట్లో. టీడీపీ వాళ్ళు ఒక రివర్స్ స్ట్రాటజీ మొదలు పెట్టారు సార్ అధికారులకు సంబంధించి. అంటే పని చేయకుండా అధికారులని విమర్శలు చేస్తున్నారా, లేదంటే అధికారులు నిజంగానే వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారా? మంత్రుల దగ్గర నుంచి కార్పొరేషన్ చైర్మన్లు, ఈవెన్ సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన